చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఇప్పుడు వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తి వెంకటేష్ నాయుడు. వెంకటేష్ నాయుడు ఈ మధ్యకాలంలో నోట్ల కట్టలతో ఉన్నటువంటి ఒక వీడియో, ఆ వీడియో రిట్రీట్గా తీసుకుంటే చాలా దానికి రిలేటెడ్గా చాలా వీడియోస్ ఉన్నాయనేది తెర మీద వెలుగులోకి వచ్చినటువంటి ఒక అంశం. బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని వీడియోస్లో ఉన్నారనేది వెలుగులోకి వస్తున్నటువంటి సమాచారం. అది గోప్యమైనటువంటి సమాచారం. ఈ కేసులో ఇటు సిట్టు చాలా గోప్యత పాటించింది, చాలా ఇన్ఫర్మేషన్ బయటికి ఇవ్వలేదు. కొన్ని లీకుల ద్వారా వచ్చినటువంటి సమాచారం ద్వారా మీడియాలో చాలా కథనాలు వెలువడ్డాయి. అది ఈ కేసుని ఫాలో అయిన తర్వాత వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఒకేసారి అరెస్ట్ చేసిన తర్వాత ఈ వెంకటేష్ నాయుడు మొబైల్ని వాళ్ళు స్వాధీనపరుచుకున్న తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వెంకటేష్ నాయుడుకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిపి వెంకటేష్ నాయుడు చేసినటువంటి వ్యవహారాలు ఏంటి, ఈ లిక్కర్కు సంబంధించినటువంటి స్కామ్ ఏంటి, వివిధ అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఒక పత్రిక ప్రధానంగా వెంకటేష్ నాయుడిని చెవిరెడ్డికి అనుచరుడిగా చెబుతూనే, అంటే ఆ పత్రిక చదివిన పాఠకుల్ని తప్పుదో పట్టిస్తుంది. లేదంటే ఆ పార్టీకి సంబంధించిన రిలేటెడ్ పర్సన్కి జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఆ ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎలాంటి అరాచకాలు తెలిసేలా తెలియకుండా, బయటికి తెలియకుండా కార్యకర్తల్ని, ఆ పార్టీలో ఉండే నాయకుల్ని మభ్యపెట్టి మొత్తం అందించి బొజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక్కడ నిజం తెలిస్తే ఈ నాయకుడు ఇలా అంటాడని తెలిస్తే ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కాస్త కూస్తో న్యాయంగా బ్రతికే వాళ్ళకి, ప్రజల ఉసురు మనకెందుకు అనుకునే వాళ్ళకి, ధర్మంగా ఉండాలనుకునేటువంటి వ్యక్తులకి, లేదా రాజకీయ జీవితం ఇంకా ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళకి ఇలాంటి స్కాముల్లో ఎదురవుతున్నటువంటి అనుభవాలు, సంఘటనలు చాలా వరకు వాళ్ళకి అవగాహన ఉంటుంది. కాబట్టి ఆ నాయకుడిని వదిలేసి వెళ్ళిపోకుండా కొన్ని తప్పుడు కథనాలని వండి వార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. నిన్నటి వరకు దాని మీద డిస్కషన్ చేసి అసలు వెంకటేష్ నాయుడు ఒక పునీత, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక పునీత అని చెప్పేటువంటి ప్రయత్నం చేసి ఇవాళ అసలు వెంకటేష్ నాయుడికి సంబంధం లేదు, అతను టీడీపీకి సంబంధించిన వ్యక్తి అని చెప్తూనే మరల ఇంకో కథనం రాస్తూ మళ్ళా ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు వెంకటేష్ నాయుడు ఎందుకున్నాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు లోక్సభ స్థానానికి ఆయన తరపు నుంచి డమ్మీ అభ్యర్థిగా ఎందుకు నామినేషన్ వేశాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాంటాక్ట్స్కు గూగుల్ టేక్అవుట్ లిస్ట్ ప్రకారం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో ఎందుకు ఇంతకాలం ఈ వెంకటేష్ నాయుడు ట్రావెల్ చేస్తూ ఉన్నాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తే చేశాను వెంకటేష్ నాయుడు ఎందుకు చెప్పాడు, వెంకటేష్ నాయుడు ఎక్కడెక్కడ ఏమేమి దాశాడో చెవిరెడ్డి ఎందుకు చెప్పాడు. అంటే ఇది గోప్యత పాటించడం వల్ల ఆ పత్రికకి సరైనటువంటి సమాచారం లేకపోవడం వల్ల ఈ కథనాన్ని తప్పుదోవ పట్టించడం ప్రయత్నం చేస్తుంది. ఇందులో తప్పుదోవ పట్టించడం గల ప్రధాన కారణం ఏంటి అంటే ఈ నాయకుడు ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ఉండే విధంగా అని. ఎందుకంటే ఆ నాయకుడు చేసేటువంటి అవినీతి డబ్బులతోనే ఆ పత్రిక నడపబడుతుంది కాబట్టి, ఆ పత్రిక ఆ డబ్బులతోనే పెట్టబడింది కాబట్టి ఆ నాయకుడిని కాపాడే ప్రయత్నం ఆ పత్రిక చేస్తుంది. కానీ ఆ నాయకుడిని కాపాడుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఇది అక్రమ కేసు అని కూడా ఆ పత్రికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదేవిధంగా ఆయన స్నేహితుడు సన్నిహితుడు వెంకటేష్ నాయుడిని అక్రమంగా బెంగళూరులో అరెస్టు చేశారని చెప్పిన ఆ పత్రికే రాసింది. మరి ఈరోజు ఆ పత్రికే ఈ వెంకటేష్ నాయుడు ఎవరో తెలియదని చెప్తూనే తెలుసు అని చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇందులో మనం ఓవరాల్గా ఒక అంశాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ పత్రిక ఆ మొదటి రోజు నుంచి కూడా ఈ కేసుని అక్రమ కేసు, అక్రమ అరెస్ట్ అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే ఏ రాజకీయ నాయకుడు ఇంకొక రాజకీయ నాయకుడి మీద తీర్చుకుంటే అది అక్రమము అని చెప్పొచ్చు, కక్ష తీర్చుకుంటే. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు చేస్తున్నటువంటి దర్యాప్తు అక్రమాలు అది అక్రమమే అని చెప్తే
గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అరెస్టులన్నీ కూడా అక్రమాలే. గతంలో జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులన్నీ కూడా అక్రమ కేసులే అవుతాయి. అంటే అధికారులు అప్పుడు ఆయన పాలకుడుగా ఉన్నప్పుడు విని చేస్తే, ఇప్పుడు వీళ్ళు పాలకులుగా ఉండి విని చేస్తే అది అక్రమే అవుతుంది. కానీ ఇది అక్రమ సక్రమ అని చెప్పడానికి చంద్రబాబు అరెస్టును ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, అరెస్టు చేసిన తర్వాత వాదనలు వినిపించిన తర్వాత ఆయన రిమాండ్కి ఇవ్వండి అని అడిగిన సందర్భంలో, కస్టడీకి ఇవ్వండి అని అడిగిన సందర్భంలో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కస్టడీ ఆయన విచారణ జరిగిన సందర్భంలో ఏ ఆధారాలు కూడా లేవు. ఏది అరెస్టు జరిగిన సందర్భంలో కూడా ఆధారాలు కోర్టుకు సబ్మిట్ చేయలేదు. దాన్ని మరి అక్రమ అరెస్ట్ అనొచ్చు. ఆ అక్రమ అరెస్టులు చేసినటువంటి వ్యక్తులు ఈరోజు జైళ్ళల్లో ఉన్నారు. ఆ అధికారులు ఈరోజు జైళ్ళల్లో ఉన్నారు. ఎందుకంటే ఇంకొన్ని అక్రమ కేసులకి పెట్టడం ద్వారా కొంతమంది ద్వారా వెలుగులోకి వచ్చిన అంశాల ద్వారా జైళ్ళల్లో ఉన్నారు. మరి అది ఆ రోజు అక్రమమో సక్రమమో చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు ఇది అక్రమ అరెస్టు అంటే ఏ విధంగా అక్రమ అరెస్ట్ అనేది చెప్పాలి. అంటే ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆఫీసర్లు అక్రమంగా వ్యవహరిస్తున్నారా అనేది చెప్పాలి, లేదంటే న్యాయస్థానాలు అక్రమంగా వ్యవహరిస్తున్నాయా అని చెప్పాలి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి డైరెక్ట్గా ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక ఇవి తీసుకెళ్ళి హ్యాండ్ కప్స్ తీసుకెళ్ళి వేసి డైరెక్ట్గా తీసుకురాలేరు. ఎందుకంటే వాళ్ళ పరిధి వాళ్ళకుంటుంది. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నప్పుడు ఆదేశాలు మాత్రమే ఇవ్వగలుగుతారు తప్ప విచారణ ముఖ్యమంత్రి చేయలేడు. విచారణ మంత్రుల క్యాబినెట్ చేయలేదు. విచారణ ఎవరు చేస్తారు? ఆ అధికారులే చేస్తారు. సరే, ఇది సక్రమంగా అక్రమంగా విచారణ జరిగిందా లేదా అనేది అంతిమంగా కోర్టుకి ఇచ్చినటువంటి ఆధారాలను బట్టి అది అక్రమ అరెస్టులా సక్రమ అరెస్టులా, అక్రమంగా దర్యాప్తు జరిగిందా సక్రమంగా దర్యాప్తు జరిగిందా అని చెప్తారు. కానీ ఈలోపే ఇది అక్రమం అని చెప్తూనే సక్రమంలో అది అక్రమం అని చెప్తూనే సక్రమ పాటలు పాడటం, సక్రమం అని చెప్తూనే అక్రమ పెట్టకథలు చెప్పటం ఈ పత్రికకి అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఆ వ్యక్తిని, ఆ బిగ్ బాస్ని కాపాడుకునే ప్రయత్నంలో ఎంతోమంది ఇక్కడ బలవుతూ ఉన్నారు. ఆ బలైపోయే వ్యక్తుల్ని కొన్ని సందర్భాల్లో మా వాళ్ళే అని చెప్తున్నారు. కొన్ని సందర్భాలు చిచ్చి వాడెవడో మాకు తెలియదు అని చెప్తూ ఉన్నారు. వెంకటేష్ నాయుడు పరిస్థితి ఇప్పుడు అదే జరుగుతోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు అని చెప్పని రాసినటువంటి ఆ పత్రిక ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవడో తెలియదు, ఈ వెంకటేష్ నాయుడు అసలు ఎవడో తెలియదు. లెక్కర కేసుకి వాళ్ళకి సంబంధం ఏంటి? ఆ డబ్బులు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి మాకేం తెలుసు? అసలు వెంకటేష్ నాయుడు డబ్బులు ఎందుకు వచ్చాయి? ఆ దాని మీద దర్యాప్తు చేసి అతను ఎందుకు ఇంకో కేసులు పెట్టి అరెస్టు చేయరు అన్నట్టుగా రాస్తూనే అక్రమ అరెస్టులు, వేధింపులకు గురి చేస్తున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూడా చెప్పడం నిజంగా ప్రజాస్వామ్యంలో పత్రికలకి చదివేటువంటి వాళ్ళకి విజ్ఞత లేదో తెలియట్లేదు, ఆ కథనాలు రాసేటువంటి వాళ్ళకి విజ్ఞత లేదో తెలియట్లేదు. అంటే పత్రికా ద్రోహం చేస్తూ ఉన్నారు, పాఠకులకి అబద్ధాన్ని వండి వార్చి పెడుతూ ఉన్నారు. మరి దీని ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది కూడా ఆ పత్రిక చెప్పాలి. అప్పుడు స్కాములు చేసినటువంటి ఆ పత్రికను నడుపుతున్నటువంటి ఆ పాలకులు చెప్పాలి.